ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెయిన్గా వృశ్చిక రాశి వాళ్ళు మీ జీవితంలో ఇన్ని రోజులు ఆగని కష్టాలకు కారణం మీ అదృష్టం కాదు, మీకు చాలా దగ్గరగా తిరిగే ఇద్దరు కిలాడి మహిళలు అని ఇప్పుడు స్పష్టంగా బయటపడుతోంది. వారిలో ఒకరిని మీరు ఇప్పటికీ మంచిదనుకుని నమ్ముతుండటం ఇంకా పెద్ద ప్రమాదం. ఎన్నో రోజులుగా మీ బాధలకు కారణమైన ఆ రెండు కిలాడి లేడీల పేర్లు బయటపడ్డాయి. వారిలో ఒకరు మీకు చాలా దగ్గరి వ్యక్తే. ఈ విషయం తెలిసిన వెంటనే దూరం పెట్టండి, లేదంటే జీవితాంతం కష్టాలే. మీరు పగలు రాత్రి అని ఏమాత్రం తేడా లేకుండా ఎంతగా కష్టపడి పనిచేస్తున్నా దానికి తగ్గట్టుగా తగిన ఫలితం ఏమాత్రం రావట్లేదా? మీ ఇంట్లో అస్సలు శాంతి లేకుండా ఏవో తెలియని గొడవలతో వచ్చిన డబ్బు వచ్చినట్టే ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతూ కనీసం మీ మనసుకు ప్రశాంతత లేకుండా చాలా రోజులుగా లోపల కుమిలిపోతూ బాధపడుతున్నారా? అయితే మీరు ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకండి. దీనికి కారణం మీ అదృష్టం బాగా లేకపోవడం కాదు, మీ చుట్టూ తిరుగుతున్న ఇద్దరు కిలాడి మహిళలు కూడా కావచ్చు. అవును, వారిలో ఒకరు మీకు చాలా దగ్గరి వ్యక్తి అని తెలిసినప్పుడు మీరు నిజంగానే షాక్ అవుతారు. ఆ మహిళలు ఎవరు, వాళ్ళు మీ జీవితంతో ఎలా ఆడుకుంటున్నారు అనేది నేను ఈరోజు మీకు చాలా వివరంగా చెప్పబోతున్నాను. మీకు తెలియకుండానే మీకు వెన్నుపోటు పొడుస్తున్న ఆ ఇద్దరు ఎవరనేది, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయనేది నేను మీకు ఒక్కొక్కటిగా విడమర్చి చెప్తాను. కానీ ఈ విషయం చెప్పే ముందు నాది ఒక చిన్న కోరిక. మీది వృశ్చిక రాశి అయితే కమెంట్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. ఎందుకంటే ఆ పరమశివుడి ఆశీస్సులు వృశ్చిక రాశి వారిపై ఎల్లప్పుడూ ఉండాలని నా ప్రార్థన. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే రెండో మహిళ లక్షణం విన్న తర్వాత మీరు షాక్ అవుతారు. దయచేసి సగం చూసి వదిలేయకండి, ఎందుకంటే సగం నిజం తెలుసుకోవడం కంటే ప్రమాదకరమైన విషయం మరొకటి ఉండదు. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ప్రతి మాటను మీ మనసుకు అన్వయించుకుని వినండి. వృశ్చిక రాశి వారికి గత కొంతకాలంగా సమయం అస్సలు కలిసి రావట్లేదు అన్నది ముమ్మాటికి నిజం. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా కూడా ఎవరో ఒకరు మిమ్మల్ని తప్పుపడుతూనే ఉన్నారు. మీ మంచితనమే మీకు ఒక శాపంగా మారిపోయిన పరిస్థితులు ఈ మధ్య చాలానే ఎదురయ్యాయి. డబ్బు చేతికి వస్తుంది, మీరు ఎంతో కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి సంపాదిస్తారు, కానీ ఆ డబ్బు మీ చేతుల్లో నిలవదు. ఉదయం మీ జేబులో ఒక 10,000 ఉంటే సాయంత్రానికి అనారోగ్యం కోసమో, లేక ఇంట్లో వస్తువులు పాడైపోవడము, లేదా ఎవరో అప్పు అడిగితే కాదనలేక ఇవ్వడము, ఇలా ఏదో ఒక రూపంలో ఆ డబ్బు మొత్తం నీళ్లలాగా ఖర్చయిపోతుంది. మీ అవసరాలకు ఆ డబ్బు ఏమాత్రం ఉపయోగపడదు. రేపు ప్రొద్దున్న నా పని పూర్తయిపోతుంది అనుకున్న టైంలో అనూహ్యంగా ఎవరి కన్ను పడుతుందో ఏమో కానీ అప్పటిదాకా సాఫీగా సాగిన పని చివరి నిమిషంలో సడన్గా ఆగిపోతుంది. ఎవరినైతే మీరు మీ ప్రాణంగా నమ్మారో, ఎవరికైతే మీరు మీ సొంత పనులు సైతం పక్కన పెట్టి మరీ ఎంతో సహాయం చేశారో, వాళ్లే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన పరిస్థితులు, మిమ్మల్ని సమాజంలో చులకన చేసి మాట్లాడిన సందర్భాలు ఈ మధ్య మీరు చాలా చూశారు. మీ వల్ల లాభం పొందిన వాళ్లే మీ కళ్ల ముందే మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటే ఆ బాధను భరించడం మీకు చాలా కష్టంగా మారింది. ఇంట్లో వాతావరణం చూస్తే ఏ చిన్న విషయం జరిగినా అది పెద్ద రచ్చగా మారుతోంది. భార్యాభర్తల మధ్య, అన్నాదమ్ముల మధ్య, లేదా పిల్లలతో అకారణంగా మనస్పర్ధలు వస్తున్నాయి. చిన్న విషయాలకి కుటుంబ సభ్యుల మధ్య అర్థం పర్థం లేని పెద్ద గొడవలు జరుగుతున్నాయి. మీలో ఉన్న బాధను బయటకు చెప్పుకోలేక, లోపల దాచుకోలేక మీరు పడుతున్న నరకం ఎంతా ఇంత కాదు. వీటన్నింటి వల్ల మీకు మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోదామని కళ్ళు మూసుకుంటే గతం తాలూకు ఆలోచనలు, రేపటి భవిష్యత్తు గురించిన భయాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. నిద్ర సరిగ్గా పట్టకపోవడం మీకు అలవాటుగా మారిపోయింది. దీనివల్ల మీ ఆరోగ్యం కూడా నెమ్మదిగా బలహీనపడుతోంది. మీరు ఏ పని చేసినా, ఏ కొత్త అడుగు వేసినా, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఎవరో మీ మీద గట్టిగా దృష్టి పెట్టినట్టు, మీ సంతోషాన్ని చూసి ఎవరో కుళ్ళుకుంటున్నట్టుగా మీకు ప్రతిక్షణం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పిన లక్షణాల్లో ఒకటి అయినా మీ జీవితానికి మ్యాచ్ అయితే వెంటనే కమెంట్లో అవును అని రాయండి. మీ గుండెల్లో ఎంత బాధ ఉందో నాకు స్పష్టంగా అర్థమవుతోంది. వృశ్చిక రాశి వాళ్ళు, మీరు పడుతున్న మానసిక వేదన ఏంటో, మీరు ఎంతటి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారో నాకు పూర్తిగా అర్థమవుతోంది. మీ కష్టాన్ని పంచుకోవడానికి నేనిక్కడ ఉన్నాను.
మరి ఇన్ని కష్టాలు ఎందుకొస్తున్నాయి? మీరు ఎవరికీ ద్రోహం చేయలేదు కదా, మరి మీకెందుకీ శిక్ష? దీనికి అసలు కారణం మీ చుట్టూ ఉన్న ఆ ఇద్దరు మహిళల కన్ను, వారి నెగిటివ్ ఎనర్జీ మీ మీద, మీ కుటుంబం మీద పడటమే. టైటిల్లు చెప్పినట్టుగా ఆ ఇద్దరు కిలాడీ లేడీల పేర్లు బయటపడ్డాయి. వాళ్ళ అసలు రంగులేంటో ఇప్పుడు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఈ ఇద్దరిలో మొదటి మహిళ బంధుత్వం పేరుతో దగ్గరయ్యే వ్యక్తి. రెండో మహిళ సానుభూతి పేరుతో మీ సీక్రెట్స్ లాగేసే వ్యక్తి. పేరు చెప్పలేనప్పటికీ ఆమె బంధువు రూపంలోనూ, ఆప్తురాలి రూపంలోనూ, స్నేహితురాలి రూపంలోనూ మీ జీవితంలో ఉండే అవకాశం చాలా ఎక్కువ. వీళ్ళు మీకు ఎంత దగ్గరంటే, మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీ పర్సనల్ విషయాలేంటి, మీ దగ్గర ఎంత డబ్బుంది, మీ భర్త లేదా భార్యతో మీకు ఎలాంటి గొడవలు జరుగుతున్నాయి అనే విషయాలు కూడా అవలీలగా తెలుసుకునేంత చనువు ఉన్నవాళ్ళు. మీ ముందు ఎంతో మధురంగా నవ్వుతూ, మీ మంచి కోరుకునే వాళ్ళలాగా మాట్లాడుతూనే వెనకాల మాత్రం మీ ఎదుగుదల ఆగిపోవాలని, మీరెప్పటికీ ఇలాగే కష్టాలు పడుతూ వాళ్ళ కిందే ఉండాలని బలంగా కోరుకునేవాళ్ళు. మీ కష్టాన్ని చూసి వాళ్ళ లోపల పండగ చేసుకుంటారు. కానీ అసలు ప్రమాదం ఇక్కడ మొదలవుతుంది. అసలు మొదటి మహిళ ఎవరు? ఆమె లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తాను, వినండి. ఈమె బహుశా మీకు స్వయాన బంధువు కావచ్చు, లేదా చాలా దగ్గరి ఫ్యామిలీ పర్సన్ కావచ్చు, లేదా మీరు రోజూ తరచూ ఫోన్లో ముచ్చట్లు చెప్పే ఇరుగు పొరుగు వ్యక్తి కావచ్చు. మీరు మీ కష్టాలను, మీ బాధలను చాలా అమాయకంగా ఆమెతో పంచుకున్నప్పుడు ఆమె మీ బాధంతా చాలా ఓపిగ్గా వింటుంది. అయ్యో, నీకు ఎంత కష్టమొచ్చింది, నువ్వు ఎంతో మంచిదానివి, దేవుడు ఎందుకు నీకిన్ని కష్టాలిస్తున్నాడు అని పైకి ఎంతో సానుభూతి చూపిస్తుంది. కానీ లోపల మాత్రం ఆమె నిజంగా మీ మంచిని ఏ కోసానా కోరుకోదు. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఇంట్లో ఏం జరుగుతుంది, మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఆమె ఎప్పుడూ విపరీతమైన ఆసక్తి చూపిస్తుంది. మీ ఇంట్లో ఏదైనా చిన్న గొడవ జరిగితే అది తెలుసుకోవడానికి ఆమె చెవులు కోసుకుంటుంది. మీ ఇంట్లో విషయాలు బయటకు లాగడానికి ఆమె వేసే ఎత్తుగడలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేయక మానదు. ఆ గొడవను ఎలా పెద్దది చేయాలో పరోక్షంగా సలహాలు ఇస్తుంది. మీకు మంచి చేస్తున్నట్టే నటిస్తూ మీ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ఒలకబోసే ఆ కపట ప్రేమను చూసి మీరంతా నిజమేనని భ్రమపడతారు. మీరు ఏదైనా ఒక మంచి పని మొదలుపెట్టాలని, ఉదాహరణకు ఒక ఇల్లు కొనుక్కోవాలని, లేదా పిల్లలను మంచి స్కూల్లో చేర్పించాలని, లేక ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టాలని ఆమెతో చెబితే చాలు, అది ఎలాగైనా ఆగిపోయేలా ఇండైరెక్ట్గా నెగటివ్ మాటలు చెప్తుంది. ఇప్పుడు ఆ ఇల్లు కొనుక్కోవడం అవసరమా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుల పాలవుతావేమో, ఆలోచించుకో. వాళ్ళలాగే వ్యాపారం చేసి నిండా మునిగిపోయారు కదా, నీకెందుకు ఆ రిస్కు అంటూ మీ మనసులో లేనిపోని భయాన్ని నాటుతుంది. మీరు తీసుకునే ప్రతి పాజిటివ్ నిర్ణయం మీద నీళ్లు చల్లి మీ కాన్ఫిడెన్స్ దెబ్బతీసేలా ప్రవర్తిస్తుంది. ఆమెతో మాట్లాడిన ప్రతిసారి మీలో ఉన్న ఉత్సాహం మొత్తం చచ్చిపోయి ఏదో తెలియని భయం, నీరసం మిమ్మల్ని కమ్మేస్తాయి. ఆమె మీ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏదో ఒక చిన్న మాట పెరిగి గొడవ జరుగుతుంది. ఇది మీరు ఇప్పటికే చాలాసార్లు గమనించే ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించింది, ఆమె మీ శ్రేయోభిలాషిలా నటిస్తూనే మీ ఆలోచనలను మొత్తం నెగిటివ్ వైపు మళ్లిస్తుంది. మీరు ఎదగడం ఆమెకు ఇష్టం లేదు. మీరెప్పుడూ ఆమె సలహాల మీద ఆధారపడి బతకాలన్నదే ఆమె కోరిక. మీకు కూడా ఇలాంటి అనుభవం ఉంటే కామెంట్లు చెప్పండి. అప్పుడే ఎంతమంది ఇలాంటి కిలాడీ వాళ్ల బారిన పడ్డారో మనకొక స్పష్టత వస్తుంది. ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవడానికి ఇదొక వేదిక అవుతుంది. ఇక్కడే చాలామంది వృశ్చిక రాశి వారు జీవితంలో పెద్ద తప్పు చేస్తున్నారు. వృశ్చిక రాశి వారికి ఉండే ఒక పెద్ద బలహీనత ఏంటంటే, వారు చాలా ఎమోషనల్ పర్సన్స్. ఎవరైనా రెండు మంచి మాటలు మాట్లాడితే, కొద్దిగా ప్రేమను చూపిస్తే చాలు వాళ్లను గుడ్డిగా నమ్మేస్తారు. వాళ్ల కోసం ప్రాణమైనా ఇచ్చేస్తారు. ఆ గుడ్డి నమ్మకమే ఇప్పుడు ఈ కిలాడీ లేడీలకు పెట్టుబడిగా మారింది. వాళ్ళు మీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మీ జీవితంలోకి ఒక విషసర్పంలా ప్రవేశించారు. మీకే తెలియకుండా మీ ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీని మొత్తం పీల్చేసి మీపై నెగిటివిటీని చల్లుతున్నారు. మీ సంతోషం వాళ్లకు నచ్చదు. మీ ఎదుగుదల వాళ్లకు కంటగింపుగా ఉంటుంది. మీరెప్పుడైనా సంతోషంగా నవ్వుతూ ఉంటే వాళ్లకు ఎక్కడో కాలుతుంది. మీరు కొత్త బట్టలు వేసుకున్నా, కొత్త వాహనం కొనుక్కున్నా, లేదా మీ పిల్లలు చదువులో మంచి మార్కులు తెచ్చుకున్నా కూడా వాళ్ల కళ్ళు మండిపోతాయి. కానీ ఆ మంటను బయటకు కనిపించనివ్వరు. పైకి నవ్వుతూనే లోపల విషం చిమ్ముతారు. మీ ఇంట్లో ఒక పండగ వాతావరణం గానీ, ఒక శుభకార్యం గానీ జరుగుతుంటే వాళ్ళు సడన్గా వచ్చేసి ఏదో ఒక అపశకునం లాంటి మాట మాట్లాడి మీ ఆనందాన్ని క్షణాల్లో పాడు చేస్తారు. ఈ విషయాలు వింటున్నప్పుడు మీకు ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళ ముఖాలు గుర్తొస్తూనే ఉంటాయి. కానీ
వృశ్చిక రాశి వాళ్ళు, ఇక్కడే మీకొక పెద్ద గుడ్ న్యూస్ ఉంది. ఇంతకాలం మీకు తెలియకుండా జరిగిన ఈ మోసకారి ఆట ఇక ఎక్కువ రోజులు నడవదు. ఎందుకంటే ఇప్పుడు మీ రాశికి గ్రహస్థితి నిజాలను మీ ముందుకు తెచ్చే దశలోకి వచ్చేసింది. మీ జీవితంలో దాగున్న చీకటిని పారద్రోలి వెలుగును ప్రసాదించే సమయం ఆసన్నమైంది. మీరు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆ దేవుడు మీకు ఎప్పుడూ అన్యాయం జరగనివ్వడు. ఈ గుడ్ న్యూస్ గురించి నేను ఇంకా వివరంగా చెప్తాను. ఎందుకంటే దానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన అతి భయంకరమైన నిజం మరొకటుంది. ఇప్పుడే నేను చెప్పబోయే లక్షణం చాలామందికి షాకిస్తుంది. ఇక రెండో మహిళ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. నేను చెప్పే ఈ లక్షణాలు ప్రతి ఒక్కటి చాలా సూక్ష్మంగా గమనించండి. ఇక్కడ చెప్పే రెండో లేడీ లక్షణం మీకు తెలిసిన ఎవరికైనా మ్యాచ్ అయితే ఆ వ్యక్తిని మనసులో గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈమె మొదటి ఆమె కంటే 100 రెట్లు చాలా అంటే చాలా డేంజరస్. ఈమె బయటకు చూడడానికి ఎంతో స్వీట్గా, ఎంతో కేరింగ్గా, అసలు ఈ లోకంలో ఈమె కంటే మంచివాళ్ళు ఎవరూ లేరు అన్నంత అద్భుతంగా, దేవతలాగా కనిపిస్తుంది. ఆమె మాటలు తేనె పూసిన కత్తిలాంటివి. కానీ ఆమె లోపల మీ పట్ల, మీ కుటుంబం పట్ల విపరీతమైన జలసి, అసూయ అగ్నిపర్వతంలా దహించుకుపోతూ ఉంటాయి. మీరు లైఫ్లో కొంచెం సక్సెస్ అయినా, 10 రూపాయలు అదనంగా సంపాదించినా ఆమె అస్సలు చూడలేదు. మీ కష్టసుఖాల్లో తోడున్నట్టు నటిస్తూనే మాటల సందర్భంలో మీ సీక్రెట్స్ అన్నీ చాలా తెలివిగా మీ నోటి గురించే బయటకు లాగేస్తుంది. మీకు ఉన్న బలహీనతలేంటి, మీకున్న అప్పులేంటి, మీకు ఎవరితో పడదు, మీ ఇంట్లో ఏ విషయాల మీద గొడవలవుతున్నాయి, ఇలాంటి విషయాలన్నీ చాలా ప్రేమగా నీకు నేనున్నాను అన్న భరోసా ఇస్తూ అడిగి తెలుసుకుంటుంది. కానీ తర్వాత ఆమె ఏం చేస్తుందో తెలుసా? అవే సీక్రెట్స్ని మీ మీదే భయంకరమైన అస్త్రాలుగా వాడుతుంది. ఆ సీక్రెట్స్ తీసుకువెళ్ళి మీకు పడని వాళ్లకు, మీ శత్రువులకు లేదా మీ ఇతర బంధువులకు చెప్పి మీ పరువు బజారున పడేలా చేస్తుంది. మీ వెనకాల మీ గురించి అతి దారుణంగా, అత్యంత నీచంగా, మీరు ఊహించని విధంగా మాట్లాడుతుంది. మీ దగ్గర ఉండే బలహీనతలను గమనించి మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో మిమ్మల్ని బాగా కన్ఫ్యూజ్ చేస్తుంది. మీకు మంచి జరగబోతున్నప్పుడు, అదృష్టం మీ తలుపు తడుతున్నప్పుడు ఖచ్చితంగా అడ్డంకులు క్రియేట్ అయ్యేలా వేరే వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆమె స్వయంగా ఎప్పుడూ రంగంలోకి దిగదు. ఎవరికీ అనుమానం రాకుండా వెనకాలే ఉండి కథ నడిపిస్తుంది. కానీ పక్కవాళ్లను తెలివిగా రెచ్చగొట్టి మీ మీదకు ఊసిగొల్పుతుంది. మీ ఇంట్లో ఒక మంచి జరగాలన్నా, మీ పిల్లలకు ఒక పెళ్లి సంబంధం కుదరాలన్నా, ఆఖరికి మీ ఇంట్లో ఎవరికైనా మంచి ఉద్యోగం రావాలన్నా కూడా ఆమె తన నెగిటివ్ మాటలతో ఆ పనిని చెడగొట్టేలా చేస్తుంది. ఆమె ఎప్పుడూ తనను తాను ఒక బాధితురాలిలాగా, ఎంతో కష్టాలు పడుతున్న అమాయకురాలిలాగా మీ ముందు ప్రొజెక్ట్ చేసుకుంటుంది. తద్వారా మీరు ఎప్పుడూ ఆమె పట్ల జాలి పడుతూ ఆమెకు సహాయం చేస్తూ ఉండాలి. కానీ మీరు మాత్రం ఎప్పటికీ పైకి రాకూడదు అనేది ఆమె కుటిల బుద్ధి. ఆ క్షణంలో మీరు ఎంతకాలం నుంచి ఎవరిని నమ్మి మోసపోయారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడే ఒక అతిపెద్ద ట్విస్ట్ ఉంది. వృశ్చిక రాశి వారికి ఉండే సహజమైన దయ, జాలి గుణం వల్ల ఈ కిలాడి లేడీలను మీరస్సలు గుర్తుపట్టలేకపోతున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు మీకు చాలా దగ్గరివారు కావడం వల్లే మీరు ఆమెను కలలో కూడా అనుమానించరు. ఆమె నాకలా చెయ్యదులే, ఆమె పాపం చాలా మంచిది, ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తుంది కదా అని మీరు మీకు మీరే సర్ది చెప్పుకుంటారు. ఆమె మీపై ఎంతో శ్రద్ధ చూపుతున్నట్టు, ఎంతో ప్రేమతో మాట్లాడుతున్నట్టు మీకు బలంగా అనిపిస్తుంది. మీరు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఆమె మీ దగ్గరకు వచ్చి 2 కన్నీటి బొట్లు రాల్చి మిమ్మల్ని పూర్తిగా మాయ చేస్తుంది. కానీ అదే దగ్గరితనాన్ని ఉపయోగించుకొని మీ బాధలు, మీ బలహీనతలు, మీ ఇంటి పరిస్థితి అన్నీ తెలుసుకుంటుంది. మీరు మీ పర్సనల్ విషయాలు ఆమెతో పంచుకోవడం అంటే మీ చేత్తో మీరే ఒక విషపు పాముకు పాలు పోసి పెంచుకోవడం లాంటిది. ఆ పాము ఎప్పటికైనా పడగ విప్పి మిమ్మల్ని కాటువేయక మానదు. అందుకే ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్లను గుర్తించి మీ జీవితం నుంచి నెమ్మదిగా దూరం పెట్టండి. అలా దూరం పెట్టకపోతే జీవితాంతం ఇలాంటి కష్టాలే మీరు ఏడుస్తూ అనుభవించాల్సి వస్తుంది. మీ ఇంట్లోనూ, మీ బంధువుల్లోనూ వృశ్చిక రాశి ఉన్నవాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్లకు తప్పకుండా పంపండి. ఎందుకంటే ఒక సరైన హెచ్చరిక చాలా పెద్ద నష్టాన్ని ఆపేస్తుంది. మీ ఒక్క షేర్ వల్ల వాళ్ళ జీవితం ఒక పెద్ద మోసం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ వాళ్ళ మంచి కోసం ఈ విషయాన్ని వాళ్ళ దాకా చేర్చండి. వాళ్ళు కూడా ఎవరో ఒకరి వల్ల ఇలాంటి నమ్మక ద్రోహానికి గురవుతూనే ఉండి ఉంటారు. ఈ విషయం మీకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తే ఇప్పుడే ఒక లైక్ చేయండి.
మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు మరింత ఉత్సాహమిస్తుంది. మీకోసం ఇలాంటి ఎన్నో నిజాలు బయట పెట్టడానికి నాకు ధైర్యాన్నిస్తుంది. ఇప్పటి వరకు నేను చెప్పింది హెచ్చరిక. ఇప్పుడు మీకు ఊరటనిచ్చే అసలు గుడ్ న్యూస్ ఏంటో చెప్పాలి. దేవుడు ఎప్పుడూ ధర్మం వైపే, న్యాయం వైపే ఉంటాడు. వృశ్చిక రాశివారు స్వతహాగా మంచివాళ్ళు, ఎవరికీ ద్రోహం చేయని వాళ్ళు. కాబట్టి వాళ్లను ఎక్కువ కాలం కష్టాలు వెంబడించలేవు. ఇప్పుడు గ్రహస్థితి పూర్తిగా మారుతుంది. బృహస్పతి మరియు కుజుడి అనుగ్రహం వల్ల మీ జీవితంలో నెమ్మదిగా నిజం చూపించే దశలోకి మీరు అడుగు పెడుతున్నారు. ఇంతకాలం మీ ముందు మంచివాళ్లలా నటిస్తూ ముఖానికి ప్రేమ, ఆప్యాయత అనే ముసుగు వేసుకుని తిరుగుతున్న ఆ కిలాడీ లేడీల అసలు రంగులన్నీ మీ కళ్ల ముందే బయటపడే అవకాశం ఇప్పుడు స్పష్టంగా ఉంది. వాళ్ల ముసుగులు త్వరలోనే శాశ్వతంగా తొలగిపోతాయి. ఏ పరిస్థితుల్లోనో ఏదో ఒక సంఘటన ద్వారా మీకు నష్టం చేస్తున్న వాళ్ల అసలు స్వభావం పూర్తిగా మీకు అర్థమవుతుంది. వాళ్ళేదో పొరపాటున వాగుతూ వాళ్ళ నిజస్వరూపాన్ని మీ ముందు వాళ్ల నోటితోనే బయటపెట్టేసుకుంటారు. ఆ క్షణంలో మీరు ఎంతకాలం నుంచి ఎవరిని నమ్మి మోసపోయారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ దేవుడే ఒక కంటికి కనిపించని రూపంలో వచ్చి మీ కళ్ల ముందు వాళ్ల బండారాన్ని బయటపెడతారు. మీరు ఇప్పుడే గమనించి జాగ్రత్త పడితే జీవితంలో ఎదురయ్యే ఒక పెద్ద నష్టం తప్పుతుంది. మీకు రావాల్సిన డబ్బు రాకుండా ఎవరు అడ్డుపడుతున్నారో, మీ ఇంట్లో శాంతి లేకుండా ఎవరు చేస్తున్నారో మీకు పూసగుచ్చినట్టు అర్థమైపోతుంది. వృశ్చిక రాశివారికి ఇది దేవుడు ముందే ఇచ్చిన వార్నింగ్ అని మీరు గట్టిగా నమ్మాలి. ఈ విశ్వం మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంది. గ్రహాల మార్పు వల్ల ఇకపై మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు చాలా పదునుగా ఉంటాయి. ఎవరిని నమ్మాలి, ఎవరిని వదిలేయాలి అనే ఒక క్లారిటీ మీకు వస్తుంది. మీరు ఎదుర్కొన్న ఈ చేదు అనుభవాలు మిమ్మల్ని మరింత బలవంతులుగా, మరింత తెలివైన వాళ్ళుగా మారుస్తాయి. కాబట్టి మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మీ మంచి మనసుకు ఎప్పటికైనా ఖచ్చితంగా మంచే జరుగుతుంది. చీకటి పోయి మీ జీవితంలోకి మళ్లీ ఉదయం లాంటి వెలుగులు వస్తాయి. మరి ఈ సమయంలో మీరేం చెయ్యాలి? మీకు ఎదురయ్యే ఈ నెగిటివిటీ నుంచి, ఈ కిలాడీ లేడీల ప్రభావం నుంచి ఎలా బయటపడాలి? చివర్లో మీకొక అద్భుతమైన పరిహారం, ఒక ప్రాక్టికల్ సలహా ఇస్తున్నాను. దయచేసి దీన్ని తూచా తప్పకుండా ఎంతో నమ్మకంతో పాటించండి. ఇకపై మీ పర్సనల్ సీక్రెట్స్ ఎవ్వరికీ పొరపాటును కూడా చెప్పద్దు. అది ఎవరైనా సరే, ఎంత దగ్గరి వాళ్ళైనా సరే. మీ భార్య లేదా భర్తతో తప్ప బయట వాళ్లతో మీ పర్సనల్ విషయాలు పంచుకోవడం తక్షణమే ఆపేయండి. ఇంటి విషయాలు, ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితులు, మీ దగ్గర ఎంత డబ్బుంది, ఎంత అప్పుంది లాంటి విషయాలు బయట వాళ్లతో అస్సలు షేర్ చేయొద్దు. మీ గొడవలు పక్కవాళ్లకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే అవుతాయి తప్ప వాళ్ళు మీ సమస్యలు తీర్చరు. మీతో సడన్గా ఎక్కువగా ప్రేమ చూపిస్తూ, పదే పదే ఫోన్లు చేస్తూ, మీ గురించి తెలుసుకోవాలని అతిగా శ్రద్ధ చూపించే వాళ్లను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. వాళ్లతో పైకి నవ్వుతూనే ఉండండి, కానీ వాళ్లను మీ మనసులోకి రానివ్వకండి. ఒక కంటితో వాళ్ల కదలికలను ఎప్పుడూ గమనిస్తూనే ఉండండి. ముఖ్యంగా వచ్చే 11 రోజులు మీ జీవితంలో చాలా కీలకమైనవి. ఈ 11 రోజులు మీరు ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకున్నా, ఎవరికైనా డబ్బు ఇవ్వాలన్నా లేదా ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలన్నా 10 సార్లు ఆలోచించండి. మంగళవారం లేదా శనివారం నాడు ఎంతో శక్తివంతమైన హనుమాన్ లేదా సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించండి. మీకు కుదిరితే తప్పకుండా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి స్వామివారికి ఎర్రటి పూలతో పూజ చేయండి. ఒక ఎర్రటి పువ్వును తీసుకుని దేవుడి పాదాల దగ్గర పెట్టి, స్వామి, నాకు తెలియకుండా ఎవరైనా నాకు ద్రోహం చేయాలని చూస్తే వాళ్ళ నుంచి నన్ను, నా కుటుంబాన్ని రక్షించు. నాపై ఉన్న నెగటివ్ దృష్టిని, చెడు గ్రహచారాన్ని తొలగించు అని కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ స్వామి కరుణతో మీకున్న దోషాలన్నీ, శత్రుబాధలన్నీ, కుట్రలన్నీ పటాపంచలైపోతాయి. అలాగే ఇంటికి రాగానే కల్లుప్పు వేసిన నీటితో ఇల్లు తుడుచుకోవడం అలవాటు చేసుకోండి. దీనివల్ల ఇంట్లో పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది. మీరు మానసికంగా చాలా ప్రశాంతంగా ఫీల్ అవ్వడం మొదలుపెడతారు. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్న ఆ నెగిటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మెల్లగా మెంటల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఒకేసారి గొడవపడి దూరం అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళను చూసి నవ్వండి, పలకరించండి, కానీ వాళ్ళ మాటలను మీ మనసుకు తీసుకోకండి. వాళ్ళు ఏం మాట్లాడినా సరే అది వాళ్ళ కర్మ అని గాలికి వదిలేయండి. మీ దారిలో మీరు ధైర్యంగా వెళ్ళండి. వాళ్లతో ఫోన్లు మాట్లాడే సమయాన్ని వీలైనంత తగ్గించండి. వాళ్ళు ఇంటికి వచ్చినా మీరు మీ పనుల్లో బిజీగా ఉన్నట్టుగా నడుచుకోండి. నెమ్మదిగా వాళ్ళకి అర్థమై వాళ్ళే మీ నుంచి దూరమవుతారు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పును మీరు స్వయంగా చూస్తారు.
మీ అదృష్టం మళ్ళీ వెనక్కి వస్తుంది. ఆగిపోయిన పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా చకచకా పూర్తవుతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు మళ్ళీ చిగురిస్తాయి. మీరు కోల్పోయిన ప్రశాంతత, నిద్ర మీకు మళ్ళీ దక్కుతాయి. వృశ్చిక రాశివారు పట్టుపడితే సాధించలేనిది ఏదీ ఈ ప్రపంచంలో లేదు. మీ ధైర్యాన్ని ఏ పరిస్థితిలోనూ వదులుకోకండి. మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకండి. గుర్తుంచుకోండి, వృశ్చిక రాశి వాళ్ళు, ఈ ఇద్దరిలో ఒకరిని మీరు ఇప్పటికీ అమాయకురాలనుకుంటూ నమ్ముతూనే ఉంటే మీ కష్టాలు తగ్గడం కాదు, మరింత పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ఈ రోజు నుంచి గమనించడం మొదలుపెట్టండి. మీ చుట్టూ జరుగుతున్న ప్రతి చిన్న విషయాన్ని లాజిక్గా ఆలోచించడం నేర్చుకోండి. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే నాకెంతో బలాన్నిస్తుంది. ఇంకా ఇలాంటి వృశ్చిక రాశి అప్డేట్స్, రెమెడీస్, వార్నింగ్స్, గుడ్ న్యూస్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ముఖ్యమైన వీడియో అందరికంటే ముందు మీకే చేరుతుంది. ఈరోజు నేను చెప్పిన విషయాలు మీరు మనసుకు తీసుకుని మీ జీవితంలో ఒక సానుకూలమైన మార్పును తీసుకువస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరు ఈ రోజు నుంచే జాగ్రత్త పడతానని, మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని అనుకుంటే కామెంట్లో నేను జాగ్రత్తగా ఉంటాను అని రాయండి. ఆ దేవుడి ఆశీస్సులు, అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మీపై, మీ కుటుంబంపై నిండుగా ఉండాలని, మీ కష్టాలన్నీ కన్నీళ్లుగా మారి త్వరగా కరిగిపోవాలని, రేపటి మీ భవిష్యత్తు ఎంతో సంతోషంగా, సిరి సంపదలతో తులతూగాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. జై హింద్, జై వృశ్చిక రాశి.